అదాని ఏం చేయబోట్లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మటుకు ఆల్రెడీ ఫైల్ గవర్నర్కి పంపించారు. అబ్దుల్ నజీర్ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఆయన, ఇవన్నీ ధర్మ సందేహాలన్నీ ఆయనకు తెలుసు. రెండోది ఢిల్లీ వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఢిల్లీ ఏమి చేయదలుచుకోకపోతే నజీర్ కూడా ఏం చేయడు. అంతే, అంతిమంగా ఢిల్లీ చెప్పిందే నజీర్ చేస్తాడు. ఢిల్లీ అదాని ఎపిసోడ్ నేను కదిలించవద్దు, ఇప్పటిదాకా వాళ్ళని రియాక్ట్ అవ్వలేదు కదా, కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు అవినీతి ఆరోపణల మీద చేయాలి. ఇంకోటి సార్, ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. నేను ఐ క్రాస్ చెక్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో. FBI నేరుగా వచ్చి ఇప్పుడు నన్ను, ఇంకో వెంకట్రావును, ఇంకో అప్పారావును అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి FBI సమన్లు ఇచ్చేసింది, ఇంకెళ్ళదు. ఇవాళ రాత్రి రేపు ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకున్న వాళ్ళు వస్తారు, ఎల్లుండి పొద్దున జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పాటు 2 సూట్ కేసుల్లో ఆయన బట్టల్ని పెట్టుకుని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి కథనాలు వస్తున్నాయి కదా. అవన్నీ అతిశయోక్తులు, అవాస్తవాలు. FBI వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదంటే నేను చెప్పే కదా, పైరే అని వైట్ హౌస్ ప్రెస్ స్పోక్స్ పర్సన్ ఆమె లేడీ, ఆమె చెప్పేశారు భారత అమెరికా సంబంధాలు ఏమీ ఒడిదుడుకులకు గురి కాకుండా కాపాడుకోవాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాం.